శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారి కుటుంబ సభ్యులందరికీ, వారి శిష్య బృందానికి గురు పౌర్ణమి సందర్భంగా విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గ్రహించడానికి సమావేశమైన ఆధ్యాత్మికవేత్తలందరికీ శుభాకాంక్షలు. మనోప్రస్థానం అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించి సమాజానికి ఆధ్యాత్మికంగా వెనుక ఉండేటటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని వెల్లడించిన శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారికి ముందుగా నా నమస్సుమాంజలులు. శ్రీ 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 విశ్వస్ఫూర్తి గురుదేవుల వారు ఎంపిక చేసుకున్న మీడియం ద్వారా ప్రత్యక్షమై నాకు మా వారికి ఉండే సంశయాలను నివృత్తి చేయడం గురువుగారితో నాకు జరిగినటువంటి మొదటి పరిచయం. ఈ సంఘటన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న సుదర్శన్ గారింట్లో జరిగింది. ఆ తర్వాత వారు రాసిన ఆధ్యాత్మిక గ్రంథంలో ఉండే కొన్ని విషయాలను నా శిష్యుడు గేయ రచనగా చేశారు. ఆ పుస్తకాన్ని ఆశాంతం నేను చదివాను. సైన్స్ ప్రమేయంతో స్పిరిచువాలిటీలను సమన్వయం చేయడం అనే సత్యాన్వేషణ మేధావుల్ని, ఆధ్యాత్మికవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. ఇది నిజంగా కత్తి మీద సాము లాంటిది. సైన్స్ అంతం అయ్యాకే ఆధ్యాత్మికత మొదలవుతుంది. ఆధ్యాత్మికంగా నిరూపించబడ్డ అనేక అంశాలు సైన్స్కి అందనివి ఎన్నో ఉన్నాయి. భూమి అవతరించిన నాటి నుండి ఈనాటి వరకు మహర్షులు ఎంతో ఆధ్యాత్మిక శిఖరాలను చూశారు. అయినా సైన్స్కి అందని ఎన్నో విషయాలు మిగిలిపోయాయి. మన పుట్టుకను గురించి, జీవకణాల ఉత్పత్తి, అండాశయంలో జరిగే మార్పుల గురించి సైన్స్ చెప్పగలుగుతుంది. మరణానంతరం జరిగేటటువంటి పరిణామాన్ని గురించి ఏ సైన్సు వివరించలేదు, నిర్ధారణ చేయలేదు. మనిషికి ఆత్మజ్ఞానం కావాలంటే గురువును ఆశ్రయించాల్సి ఉంటుంది. సత్యాన్వేషణ చేయదలుచుకున్న వారికి నిత్య నిబద్ధత ఉండాలంటారు గురువు. బెదరడం, అదరడం అనేవి బ్రతుకంతా బేజారే అని అంటారు. సత్యాన్ని రాబట్టాలంటే తర్కం ద్వారా సైంటిఫిక్ సాక్ష్యాధారాల వల్ల వీలవుతుందన్నారు. పదుగురు ఆడు మాట పాడి ధరచెల్లు కానీ అదే నిజం కావాలని లేదు. ఎప్పటికీ న్యాయబద్ధమైనదే గ్రహించాలి. ధర్మం అనేది శాశ్వతమైంది. ధర్మాలు కూడా కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఉంటాయి. భౌతిక శరీరం మనవారంతా ఏదో ఒక సమయంలో అనుకరిస్తూ ఉంటారు. అనుకరణను అలవాటుగా మార్చుకుని సత్యాన్వేషణని నిత్య జీవితంలో భాగం కావాలి. పరిశీలన, పరిశోధన సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయంతో జరిగినప్పుడు అది సులభంగా నిరూపించబడుతుంది. ధ్యానం ద్వారా అనేక ప్రయోజనాలు సాధించగలుగుతాం. మతాలు వేరైనా మన వ్యవస్థను మరవరాదు. హోమాలు మనిషి ధర్మం కావచ్చు. హోమక్రతువు ప్రకృతికి మేలు చేస్తుంది. బ్రతకడం, చావడం అనేది జీవికి సహజం. అయినా చంపడం మనిషికి గొప్పతనం కాదు. దేహం అనేది దైవ నిలయం. ఆత్మ కూడా ఆ దేహంలో ఉంటుంది. పశుత్వానికి అందులో చోటు ఇవ్వకూడదు. దైన్యత ప్రధానంగా ఉండాలి. గతం అనేది కథం కాదు, నాస్తి. గతం అనేది ఒక స్మృతిగా మిగిలిపోతుంటుంది. పడగనీడలో బ్రతుకు సాగించరాదు. మరణానంతరం ఊహల్లో గడపరాదు. వర్తమానంలోనే జీవించాలి. భోగి అయినా యోగి అయినా భూమి మీదే, భూమితోనే ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమవుతుంది. వర్తమాన వర్తనే వర్తిస్తుంది. గతాన్ని వదిలేసి వర్తమానంలోనే ఉండాలని పదే పదే గురువుగారు చెప్పారు. ఆశ లేనిదే ధ్యాస ఉండదు. ధ్యాస, ధర్మం, జ్ఞానం కావాలి. ఆశకు హద్దులుండాలి. హద్దులు లేని ఆశ ధ్యాసగా మారితే అది వ్యక్తిత్వాన్ని, ఉనికిని దెబ్బతీస్తుంది. పరిణామ క్రమంలో ఎంత ఎదిగినా ఆరోహణ క్రమంలో భూమిని ఆశ్రయించాల్సిందే. అవరోహణ క్రమంలో భూమిని ఆశ్రయించాల్సిందే. ఈ సత్యాన్ని చెబుతూ పెరుగుట విరుగుట కొరకేనంటారు. శరీరాన్ని పెంచే కొంది అనర్థం. అదే జ్ఞానాన్ని ఎంత పెంచుకుంటే అంత మానసిక సంబంధ పురోగమనం చెందుతుంది. మనిషికి జీవం పోసిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తే దేవుడు అని మతాలు, మఠాధిపతులు చెప్తారు. సైన్స్ పరంగా చూస్తే భూమి జీవరాశులు ఒక పరిణామ క్రమంలో ఏర్పడ్డాయంటుంది. ప్రకృతి పరిణామం వల్ల ముత్తు మొలకెత్తుతుంది. మొలకెత్తడానికి పంచభూతాలు సహకరిస్తాయి. విత్తు ఇలా వచ్చిందనేది మిగిలిపోయిన ప్రశ్న. పరిణామ మూలకంగానే మానవ శరీరం వృద్ధి చెందింది అనుకుంటే కృతయుగం నాటి మేధస్సు, ఆత్మజ్ఞానం ఈనాడు తిరోగమనం చెందుతున్నదేమి అనేది ప్రశ్న. ఈనాటి ఆధ్యాత్మిక వివేకం ఎందుకు పరిణతి చెందలేదు అనే ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. తపస్సు, ధ్యానం వంటి విలక్షణమైన ప్రక్రియల ద్వారా విశ్వాన్ని అవగాహన చేసుకున్న ఈ మహర్షులు ఆ స్థాయికి పరిణామ సిద్ధాంత ప్రకారం
మనసు ఎదగలేదేమి, నవరంధ్రాలు తోలు తిత్తి అని తాత్వికులు పాడినంత మాత్రాన శరీరాన్ని చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికతను శరీరం ఆలంబనం. శరీరాన్ని తక్కువగా చెప్పరాదు. శరీరంలో ఆత్మ ఉంటుంది, మనసు ఉంటుంది. శరీరాన్ని ఆదేశించేది మనస్సే. శరీరం ఒక పదార్థం, ప్రాణం ఉన్నందువల్ల జీవ పదార్థం అయ్యింది. చాలా సులభంగా చెప్పినారు గురువుగారు. గాలి, నీరు, ఆహారం ప్రకృతిలో ఉన్నాయి. ప్రాణం, మనసు శరీరంలో ఉంటాయి. చిత్తం, బుద్ధి మనసులో భాగాలే. చలనానికి చిత్తం, ఆచరణకు బుద్ధి ఆధారంగా ఉంటాయి. మనసులో ఉంటుంది ఆలోచన. జ్ఞానం, అజ్ఞానం అనే 2 విధానాలు. మానవ ప్రత్యేకత ఆలోచన ఉన్నతే, ఆత్మ ఇందుకు అతీతం. ఎనర్జీ 2 విధానాలు. అవి విశ్వశక్తిగా, విశ్వాత్మగా పరిగణింపబడతాయి. పదార్థ సంబంధమైనదిగా విశ్వశక్తి, జీవ సంబంధమైనదిగా విశ్వాత్మ. ఈ విశ్వాత్మ సూక్ష్మీకరణ ఆత్మగా గుర్తించాలి. విశ్వాత్మ సూక్ష్మతే జీవి ఆవిర్భావం. జీవికి తెలియదు దీని ఉనికి మాత్రం. ఆలోచన వివేచనలు గల మనిషి జ్ఞాన సాధన ద్వారానే ఆత్మ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ముక్కు మూస్తే మట్టిలో కలిసేదానికి ఇదంతా ఎందుకు అని ఊరుకోం కదా అని గురువు అన్నారు. ఏదైనా పని చేశామంటే దానికి కర్తవు నీవే. మన కర్తవ్యాన్ని కాదనకూడదు. కర్తవ్య నిర్వహణలో ఓడడం, గెలవడం అనేవి వెలుగు నీడల్లాంటివి. సర్వజీవులకి ముఖ్యంగా పరిణామగతి అనేది ఉంటుంది. పదార్థానికి చలన ధర్మం ఉంది. జీవ పదార్థానికి శరీర, మానసిక ప్రత్యేక సంబంధ స్థితిగతులు అనివార్యం. శరీరం జీవ పదార్థం. ప్రాణశక్తి అనేది శ్వాస, నిశ్వాస ప్రక్రియల ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రాణవాయువు అనే ఇన్స్టెంట్ ప్రాణశక్తి. మనిషిలో నీరు, ఆహారం, జీవశక్తి నిలుస్తాయి. ప్రాణం, మనసు కూడా అప్పుడు అవసరాలుగా అవకాశాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. స్ఫూర్తి లేని జీవితం పూర్తిగాని జీవితం అనేది వీరి సిద్ధాంతం. మనిషికి అన్నీ ఉన్నా మనసు అసంతృప్తితో బాధపడుతూ ఉంటుంది. బాధ ఎందుకనేది బాధపడే వారికే తెలియదు. అలాంటి యతలు కూడా ధ్యానం చేయడం వల్ల దిగులు మటుమాయమైపోయి మనసు ప్రశాంతత కూర్చుకుంటుంది. ఆత్మ, శరీరం, మనసు అన్నీ శరీరంలో ఉండేవైనా ఆత్మకు చావు లేదు. ఊపిరి లేని మనిషిలో మనసు ఉండదు. మనసు అంటే మనం చేసుకునే అర్థం మైండ్. విశాలంగా ఆలోచిస్తే మనస్సు తపస్సులోనూ తమస్సులోనూ ఉంటుంది. కృషిలో మనిషికి ఋషిని చేస్తుంది. మనసు ఋషిని విశ్వవ్యాప్తం చేయగలదు. విశ్వాత్మలో విలీనం చేయగల మార్గం చూపించగలదు. మనసు మంచి స్థితిలో ఉండాలి. మనసు ఏ స్థితిలో ఉందో మనమే గుర్తించాలి. దాన్ని శక్తివంతం చేసే ప్రయత్నం చేయాలి. భౌతికమైన జీవిత సుఖాలను అనుభవించి సంతోషం, శాంతి పొందుతుంది. క్రమంగా దివ్యత్వ అనుభవం కూడా కలుగుతుంది. శరీర జడ పదార్థమని చెప్పుకున్నాం. స్థూలత సూక్ష్మ రూపాల్లో ఉంటుంది. జడ పదార్థం సూక్ష్మ ప్రమాణం అణువు. న్యూక్లియస్లతో ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది. అదే ప్రాణశక్తి. ప్రకృతి రూపంలో విశ్వశక్తి అనేక రకాలుగా నిలిచి ఉంటుంది. కనెక్టివిటీ ఏర్పడుతుంది. వాయు ప్రకంపనాలు మనిషి ఆధీనంలోకి వస్తాయి. దూరదృష్టి, దివ్య దృష్టి మన ఋషులు సాధించారు. కౌశికుడనే ఋషి కోపం వచ్చి అడవిలో చెట్టు మీదున్న పక్షిని దహించిన విషయం సాధారణ నిర్ణయాలు చెప్పగలిగింది. ఆ ఇల్లాలు కౌశికుడిని ధర్మవాదుడనే మాంసం వ్యాపారి దగ్గరకు ధర్మం నేర్చుకోమని పంపింది. అతడు కౌశికుడిని చూడగానే భర్తని సేవించే ఒక పతివ్రత సందేశాన్ని అందుకుని కౌశికుడు తన దగ్గరకు వచ్చాడని గుర్తించాడు. మనసుకి భగవంతుడికి కనెక్టివిటీ ధ్యానం వల్ల వీలవుతుంది. పదార్థానికి చెడ్డ గుణాలు, వ్యసనాలు, సుఖాల కోసం తాపత్రయం ఏవేవో ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ రావణాసురుడు శివభక్తి పరాయణుడు. జ్ఞానం ద్వారా అపూర్వ శక్తులను సాధించాడు. పుట్టిన తర్వాత వయసు పెరిగే కొద్దీ విషయ జ్ఞానాభివృద్ధి జరగాలి. ఇది మనసుకు సంబంధించింది. అయినా నా అనే వ్యక్తిత్వానికి అంతఃకరణ, కాన్షియస్నెస్ కూడా ఉంటాయి. శరీరానికి ఆరోగ్యం, బలం కావాలనుకున్నట్టే మనసుకి శక్తివంతం చేయను ప్రయత్నించాలి. ఇది మన కోసమే. మన కోసం మనం శ్రమించాలి. మనకి మనసే సాక్షిగా ఉంటూ పని చేస్తే అది సరిగ్గా ఉంటుంది. కర్తవ్యం అనేది మానవ సమాజ లక్షణం కావాలి. ప్రతి పని ప్రారంభించాక కొంత అనుభవం వస్తుంది. లోటుపాట్లు, సర్దుబాట్లు చేసుకోవచ్చు. ఈ మనసులో ప్రేరణతో పోరు పెడితే బుద్ధి మార్పు చెందుతుంది. శరీరం పంచభూతాల చేత నిర్మించబడింది. ఇది భౌతిక పదార్థం. దీనికి బింబం, ప్రతిబింబం, స్పర్శ అని ఉంటాయి. ప్రకృతిలో ప్రతి జీవికి మనసు అనేది ఉంటుందా అని ప్రశ్నించుకుంటే ఉంటుందనే అనిపిస్తుంది. కాకికి ఆహారం కనిపిస్తే తమ తోటి కాకుల్ని కావు కావు అని పిలుస్తుంది.
పక్షి గుడ్లు పెట్టే ముందు వాటి రక్షణకై గూడు నిర్మించుకుంటుంది. కుక్కని సాకితే విశ్వాసపూర్వకంగా తోకాడిస్తుంది, ముద్దు పెడుతుంది, తన యజమానికి కాపలా కాస్తుంది. తిరుపతిలో ఎస్వి నగర్లో జరిగిన ఒక సంఘటన కాకులకు కూడా మనసుంటుంది అనే దానికి నిదర్శనం. ఒక కాకి చెట్టు మీద నుంచి నేలపడింది. అది చిన్నగానే అరిసింది. ఎక్కువ మంది వచ్చారు, చూశారు. గుంపులు గుంపులుగా కాకులు చేరాయి, అరిశాయి. ఆ సందడికి ఇళ్లల్లో వాళ్ళు తలుపులు తెరుచుకొని బయటకు వచ్చారు. కొందరు కిటికీ రెక్కలు తెరుచుకొని చూశారు. వాళ్ళల్లో ఒక అతను పడిపోయిన కాకి దగ్గరికి వచ్చాడు. దాని నోట్లో కాసిన నీళ్లు పోశాడు. అది కాస్త కళ్ళు తెరిచింది. అయినా లేసే శక్తి లేదు. అది కాస్తసేపు అలాగే ఉండింది. ఆ దారినే పోతున్న పాలామె చెంబులో మిగిలినటువంటి కాస్తన్ని పాలుని సొలిగతో తీసుకుని చేతి వేళ్లతో ఒక్కొక్క చుక్క కాకి నోట్లో పోసింది. కాకిలు చుట్టూ ఉన్నటువంటి అరుపును తగ్గించాయి. సేదదీరి అది కాకి తేరుకుంది. కాళ్ళని రెక్కలు ఆడించి ఎగిరిపోయింది. దాంతోపాటు గోలగోలగా అరుస్తున్న కాకులు తమ దారిన అవి వెళ్ళిపోయాయి. ఆ వీధిలో వాళ్ళంతా ఈ అద్భుతాన్ని చూశారు. కాకిలాగా మన కమ్యూనికేషన్ చేయలేం, సెల్ ఫోన్లు కావాలి, ఉన్నా తటపటాయిస్తాం. యాక్సిడెంట్ అయితే వాటిని హాస్పిటల్కి చేర్చని సంశయిస్తాం. నీకు సహాయం చేయాలనుకున్నా నీకు ఉండేటటువంటి బిజీ షెడ్యూల్ చేయనీయదు. కాకుల మనసు ఎంత గొప్పదో చూసారా? తోటి ప్రాణి కోసం ఎంత తాపత్రయపడ్డాయో గ్రహించారా? మనిషికున్నట్టు వాటికి ఏ జ్ఞానం లేకపోయినా ఎంతో సహకరించుకుంటాయి. మనసుకు మేధస్సుకి సంబంధం లేదు. కొన్ని సందర్భాల్లో ఇవి ఒకదానికొకటి ప్రభావితం అవుతాయి. మనసును సంస్కృతి సాహిత్య ప్రభావాలు తాకుతాయి. మనస్సుకు వ్యక్తిగతంగా వారసత్వం వల్ల కలిగినటువంటి పరిధుల్లో మిగిలిపోతూ ఉంటుంది. భిన్నంగా కూడా ప్రవర్తిస్తుంది. మనసును మైండ్ అనే అర్థం ఆంగ్లంలో ఉంది. మైండ్ అనే దానికన్నా విశాల అర్థం కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా దిగులుగా ఉంటే ఏమి అలా ఉన్నావని అడుగుతాం. ఒంట్లో బాగాలేదా అని అడుగుతాం. మనసే బాగాలేదు, ఒంట్లో బాగానే ఉంది అని సమాధానం వస్తుంది. వాహనం మనదే అయినా అది అదుపు తప్పితే జరిగే పరిస్థితి ఎరికే కదా. జీవితం మనదే అయినా దాన్ని నిర్వహణలో మనసును స్వాధీనంలో ఉంచుకోగలిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. మనసు శరీరం దేనికదే ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మనసు అదుపులో శరీరం నడిస్తే జీవితం ఉండే తీరు వేరు. అలా కాకుండా శరీరం ఉద్రేకానికి వికారాలకు మనసు అలవాటు పడితే, కోరికలు పడగలెత్తి పరుగులు తీస్తే జీవిత విధానానికి వ్యత్యాసం ఉంటుంది. శక్తివంతమైనటువంటి మనసు ఆధీనంలో బలమైన శరీరం ఉండాలి. చాలామంది దగ్గర నేను ఒక మాట విన్నాను. నాకేమీ చేయాలని ఉంది లేదు, నా శరీరం సహకరించటం లేదు అని అంటూ ఉంటారు. మన శరీరం సొంత అయినా రోగం పరాయిదే కదా. మనసుకు పదార్థం శరీరం. ఈ వ్యతిరేకతను మనం ఆధ్యాత్మిక రూపంలో ఆలోచిస్తే అది సరికాదన్న విషయం మనం చెప్పుకున్నాం. నిజానికి పదార్థం అనేది ఆధ్యాత్మికత రెండు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది. అంటే శరీరానికి మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక నిర్మాణానికి ఇది చాలా అనుకూలమైనటువంటి వస్తువు.